హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. లాస్ట్ టైం నేను మైసూర్ వ్లాగ్ పెట్టాను, ఆ వీడియో కంటిన్యూయేషనే ఈ వ్లాగ్ అనమాట. ఎవరైనా ఆ వ్లాగ్ చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ మేము మైసూర్లో బృందావన్ గార్డెన్స్ వెళ్ళాము, దాని తర్వాత మైసూర్ టు కూర్గ్ వెళ్ళాము. కూర్గ్లో 3 days బ్యూటిఫుల్ రిసార్ట్లో స్టే చేసాము. సో ఆ రిసార్ట్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని ఈ వ్లాగ్లో చూస్తారు. చాలా మంది ఈ బ్లూ డ్రెస్ ది డీటెయిల్స్ అడిగారు. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఈ డ్రెస్ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను, చాలా బాగుంది. మైసూర్ ప్యాలెస్ నైట్ వ్యూ మొత్తం చూసి వి వెంట్ బ్యాక్ టు రూమ్. సో రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పడుకున్నాం. చాలా టైర్డ్ అయిపోయాం ఆ రోజు. సో డే 1 అలా గడిచిపోయింది. నెక్స్ట్ డే మేము కూర్గ్ వెళ్ళాలన్నమాట, మైసూర్ నుంచి కూర్గ్కి. హే గాయ్స్, సో ఈ మధ్య కాలంలో చాలామంది స్కిన్ చాలా గ్లోయింగ్ ఉండాలి, స్కిన్ చాలా హెల్తీగా ఉండాలి అని మంచి స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు చాలామంది. నేను రీసెంట్గా వీడియో పెట్టాను కదా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ గురించి. సో ఆ వీడియో పెట్టినప్పుడు కూడా నన్ను చాలా క్వశ్చన్సే అడిగారనమాట. నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా డిఎమ్స్ వచ్చాయి. డ్రై స్కిన్ వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేయాలి అని నన్ను చాలా క్వశ్చన్సే అడిగారనమాట. ఆబ్వియస్లీ అందరి స్కిన్ టైప్ ఒకలాగా ఉండదు, అందరి స్కిన్ ప్రాబ్లమ్స్ ఒకటే అయి ఉండదు. సో రీసెంట్లీ ఐ కేమ్ అక్రాస్ దిస్ అమేజింగ్ యాప్ కాల్డ్ క్యూర్ స్కిన్. ఈ క్యూర్ స్కిన్ కేర్ యాప్ వచ్చేసి ఒక మంచి డర్మటాలజిస్ట్ అండ్ డాక్టర్ బేస్డ్ యాప్ అనమాట. అక్కడ మనం డైరెక్ట్గా డాక్టర్స్ తోటే మన హెయిర్ ప్రాబ్లం కానీ స్కిన్కి ఏ ప్రాబ్లం ఉన్నా మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు, సొల్యూషన్ కూడా తీసుకోవచ్చు. మంచిగా మనం ఇంట్లో కూర్చొని ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళకుండా. కన్సల్టింగ్ వచ్చేసి ఫ్రీ, మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మనకి యాప్ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకోగానే మనం మంచిగా ఇంట్లోనే ఉండి ఫోన్లోనే టెస్ట్ చేసుకోవచ్చు. రియల్లీ గుడ్ థింగ్ గాయ్స్, ఎందుకంటే ఫ్రీ కన్సల్టింగ్, డర్మటాలజిస్ట్ కానీ డాక్టర్ కానీ మన ఫేస్ని ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చూసి చెప్తున్నారంటే హౌ గుడ్ కదా. బికాస్ బయటకు వెళ్తే ట్రాన్స్పోర్ట్కి ఛార్జెస్ అవుతాయి. జనరలీ ఒక్క స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే చాలా మనీ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో. బయట నేను చూస్తున్నాను కదా, మా ఫ్రెండ్స్ చెప్తుంటారు హైపర్ పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వెళ్తే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ లైక్ మంత్లీ 10,000 ఛార్జ్ చేస్తున్నారంట. ఇట్స్ లైక్ వెరీ హై బడ్జెట్. రీసెంట్లీ నేను క్యూర్ స్కిన్ కేర్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకోగానే నేమ్ అడుగుతుంది ఫస్ట్. సో నేమ్, ఏజ్, జెండర్ అడుగుతారనమాట. క్లియర్గా ఉండడానికి నేను ఇక్కడ పక్కన రికార్డింగ్ అంతా చూపిస్తాను. నేను చేసినప్పుడు ఎలా అప్రోచ్ అయ్యారు వాళ్ళు అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. నేమ్ అడుగుతారు, నేమ్ అడగగానే కింద జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఏజ్ కూడా. సో బేస్డ్ ఆన్ మన ఏజ్ కూడా మన ఫేస్లో చేంజెస్ ఉంటాయి కదా, వాళ్ళు మంచిగా అన్ని డీటెయిల్స్ అడిగారు. ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ దట్ అనమాట. సో నెక్స్ట్ ఫేస్కి ఇష్యూ ఎక్కువ ఉందా, హెయిర్కి ఉందా, మీరు ఏది కావాలంటే అది చూస్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఫేస్ టెస్ట్ చేసుకుందామని చెప్పేసి ఫేస్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఫేస్లో మీకు మెయిన్లీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హైపర్ పిగ్మెంటేషనా, లేకపోతే డల్ స్కిన్నా, ఆయిలీ స్కిన్నా, లేకపోతే డార్క్ స్పాట్సా, డార్క్ సర్కిల్సా, ఇలాంటి కేటగిరీస్ ఉన్నాయి అనమాట. డార్క్ స్పాట్స్ అని చూస్ చేసుకున్నాను అండ్ డార్క్ సర్కిల్స్ కూడా. సో ఈ మధ్య నేను బాగా ఫోన్ కానీ లైటింగ్ కానీ వాటి ముందుంటున్నాను కాబట్టి సో డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి అండ్ ఆల్సో సమ్ డార్క్ స్పాట్స్ ఉన్నాయి నాకు. మీ ఫేస్కి ఎలాంటి ఇష్యూస్ అయితే ఉన్నాయో, ఆయిలీ స్కిన్ కానీ లేకపోతే హైపర్ పిగ్మెంటేషన్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు అది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రమ్ దేర్ మనకి డాక్టర్ నుంచి కన్సల్టింగ్ ఉంటుందన్నమాట. సో ఎవరికైనా చాటింగ్ అంత ఇబ్బందిగా ఉంటే కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు అనమాట. డైరెక్ట్గా కాల్ కూడా కనెక్ట్ అవుతుంది. క్వశ్చన్స్ అడిగారనమాట. బేస్డ్ ఆన్ మన బాడీలో చేంజెస్ బట్టి, మన బాడీలో ఏజ్ బట్టి కూడా మన స్కిన్ రియాక్ట్ అవుతూ ఉంటుంది కదా. క్వశ్చన్స్ అన్ని రిలేటెడ్ గా అనిపించింది. మేబీ ఇట్లా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయేమో అన్నట్టు అనిపించింది అనమాట. ఫేస్ టెస్ట్ చేస్తారనమాట. మన ఆన్సర్స్ అన్ని గ్యాదర్ చేసుకున్న తర్వాత మన ఫేస్ కి ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి కొంచెం లైటింగ్ దగ్గరుండి క్లియర్ స్కిన్ ఉన్నప్పుడు ఫేస్ టెస్ట్ చేసుకుంటే బెస్ట్. నేను ఎలా ఫేస్ టెస్ట్ చేశాను అదంతా అని మీకు ఇక్కడ క్లియర్ గా చూపిస్తాను. ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్ గాయ్స్, ఎంత క్లియర్ గా నాకు ఎగ్జాక్ట్లీ ఎక్కడెక్కడైతే మార్క్స్ చాలా డేస్ నుంచి ఈ మార్క్స్ పోవట్లేదు అనుకుంటున్నాను. సో అక్కడ కరెక్ట్గా సర్కిల్ డిటెక్ట్ అయిందనమాట. వైట్ హెడ్స్ ఉన్న ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోయాయి, విచ్ ఐ కాంట్ సీ అనమాట. నాకు మిర్రర్లో డైరెక్ట్గా నాకే కనిపించలేవు. సో ఓకే ఇక్కడ వైట్ హెడ్ ఉందా అని నేనే తర్వాత చూసుకున్నాను. అది అయిపోయినాక టెస్ట్ మొత్తం అయిపోయాక మీరు ఎలాంటి ప్రోడక్ట్స్ వాడతారు అని అడిగారు. అంటే మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఎలాంటిది వాడతారని అడిగారు. సో దాని తర్వాత మల్టిపుల్ క్వశ్చన్స్ లైక్ విటమిన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా, మీరు సప్లిమెంట్స్ ఏమైనా తీసుకుంటున్నారా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే మనకి మన ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేస్తారు. సో అలా కన్సల్టింగ్ అయిపోగానే నాకు ఒక కిట్ వచ్చిందనమాట. నా ఫేస్ ట్రీట్మెంట్ కిట్ అని చెప్పేసి వచ్చింది. అందులో 4 ప్రోడక్ట్స్ వచ్చినాయి క్యూర్ స్కిన్ కేర్ నుంచి. ఈ 4 వచ్చాయి నాకు.
4 ప్రోడక్ట్స్కి 1500 రూపీస్ అయ్యింది. ఓన్లీ ఫర్ ప్రోడక్ట్స్. వీళ్ళు కన్సల్టింగ్ ఫీ కానీ లేకపోతే డెలివరీ ఛార్జెస్ కానీ అలాంటిది ఏమీ ఉండదు. ఓన్లీ ఫర్ ప్రోడక్ట్స్కి మాత్రమే నాకు 1500 రూపీస్ ఛార్జ్ చేశారు. నా స్కిన్ టైప్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసి ఈ 4 ప్రోడక్ట్స్ వచ్చాయి. బేస్డ్ ఆన్ లైక్ మీ స్కిన్ ప్రాబ్లమ్స్కి మేబీ 6 కూడా రావచ్చు, 5 కూడా రావచ్చు. సో ఈ ప్రోడక్ట్స్ ఎలా యూస్ చేయాలి అనేసి కూడా మీరు యాప్లో అడగొచ్చు అనమాట డాక్టర్ని డైరెక్ట్గా. ఇది వచ్చేసి క్లెన్జర్ ఫేస్ వాష్ లాగా యూస్ చేయొచ్చు. చాలా బాగుంది. నేను 3 డేస్ నుంచి యూస్ చేస్తున్నాను ఆల్రెడీ. చాలా అంటే చాలా బాగుంది. నేను రివ్యూ చాలా క్లియర్గా ఇస్తానన్నమాట దీని గురించి. అట్లీస్ట్ లైక్ 30 to 20 డేస్ మంచిగా వాడాక ఇస్తాను. SPF 30 సన్ స్క్రీన్ జెల్. సో ఏమనిపించిందంటే, సో నార్మల్లీ నేను పెట్టుకునే సన్ స్క్రీన్స్ అన్నీ ఆయిలీ అయిపోతాయి అనమాట, జిడ్డుగా అనిపిస్తాయి కొంచెం. సో ఇది కొంచెం డ్రై అయిపోయింది. సన్ స్క్రీన్ పెట్టుకోగానే ఫేస్ మంచిగా డ్రై అయ్యింది. నెక్స్ట్ ఇది హైడ్రేషన్ జెల్. సో అంటే మాయిశ్చరైజర్ అనమాట, మన స్కిన్ మంచిగా హైడ్రేటింగ్గా ఉండడానికి. మనకి ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో, ఎక్కడైతే డిటెక్ట్ చేసిందో అది అప్లై చేసుకోవడానికి. సో ఇది ఇలా ట్యూబ్ లాగా వచ్చిందనమాట. దిస్ ఈస్ ద ట్యూబ్. సో నేను యూస్ చేశాను. లుక్ ఎట్ దిస్ ఈస్ ద ప్రూఫ్ దట్ ఐ యూస్డ్. కొంచెం తీసుకొని ఎక్కడైతే స్పాట్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే జస్ట్ 2 ఫింగర్స్తో ఇట్లా మసాజ్ చేసుకోవాలి. ఎలాంటి ఇష్యూస్ ఉన్నా మళ్ళీ ఫాలో అప్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు. సో ఇది ఎలా యూస్ చేయాలి అనేది కూడా క్లియర్గా ఉంటుంది అనమాట మన యాప్లో. అల్ట్రా గ్లో జెల్. ఇది నేను నైట్ టైం యూస్ చేశాను 3 డేస్ నుంచి. ఎక్కడైతే కొంచెం డార్క్ స్పాట్స్ ఉన్నాయో, సో మీకు కనిపించట్లేదు కానీ ఇగో ఇక్కడ ఉన్నాయన్నమాట డార్క్ స్పాట్స్. సో ఈ ప్రోడక్ట్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే ప్రిస్క్రైబ్డ్ బై సర్టిఫైడ్ డాక్టర్స్. మంచి డాక్టర్స్ నుంచి మనకి ఈ ప్రోడక్ట్స్ వచ్చాయి. ఆన్ మన స్కిన్ ప్రాబ్లమ్స్. అంటే ఇది ఒక పర్సనలైజ్డ్ కిట్ అనమాట. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ మీ అన్నట్టు. ఓన్లీ ఫర్ గర్ల్సే కాదు, బాయ్స్ కూడా ఎలాంటి ఏజ్ వాళ్ళైనా చెక్ చేసుకోవచ్చు. బాయ్స్, గర్ల్స్, ఉమెన్స్ కి కూడా చాలా ప్రాబ్లమ్సే ఉంటాయి కదా. నాకు మంచిగా అనిపించింది ఈ యాప్. ఇట్లా క్లియర్గా డిటెక్ట్ చేయగానే ఐ వాజ్ వెయిటింగ్ మా సాయి ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు సాయి కూడా స్కిన్ టెస్ట్ చేద్దామని చెప్పేసి. ఈ క్యూర్ స్కిన్ కేర్లో ఇంకో గ్రేట్ థింగ్ ఏంటంటే, మనకి 20 డేస్కి ఒకసారి డాక్టర్స్ ఫాలో అప్ చేస్తుంటారు. ట్రీట్మెంట్ ఎలా అవుతుంది అని చెప్పేసి స్కిన్ టెస్ట్ కూడా మళ్ళీ చేస్తూ ఉంటారనమాట. ఎనీ చేంజెస్ ఉన్నాయా లేదా అని ఫాలో అప్ చేస్తారు కదా. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకి ఎలాంటి ఛార్జెస్ ఉండవు. హౌ కూల్ ఇట్ ఈస్ కదా. ఎందుకంటే మంచిగా ఇంట్లోనే కూర్చొని ఎక్కడికి వెళ్ళకుండా మంచిగా స్కిన్ టెస్ట్ కానీ హెయిర్ టెస్ట్ కానీ చేసుకొని మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు లేట్, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు నా కూపెన్ కోడ్ యూజ్ చేసి మీరు ఇది పేమెంట్ చేస్తే మీకు ఎంతో కొంత డిస్కౌంట్ వస్తుంది అనమాట. మరి ఇంకా వ్లాగ్ని కూడా కంటిన్యూ చేద్దామా? హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు డే 2. లుక్ ఎట్ ఆల్ మై థింగ్స్ హియర్. ఎంత మెస్సీ పెట్టుకున్నాను సరే. అసలు పెట్టుకోవాలి. ఒక షర్ట్ వేసేసుకుంటే ఐఎమ్ డన్ విత్ మై అవుట్ఫిట్. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ నుంచి 8:30కి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు 7:30 అవుతుంది. సో 8:30కి స్టార్ట్ అవుతే మేము కూర్గ్కి వెళ్ళే వరకు ఏ టైం అవుతుంది? 3 hours. నెక్స్ట్ ఇయర్ ఐఎమ్ గెటింగ్ రెడీ. టీ షర్ట్ ఫ్రమ్ వెస్ట్ సైడ్. ఈ లాంగ్ షర్ట్స్ కూడా వెస్ట్ సైడ్లో చాలా బాగుంటాయి. నేను వెస్ట్ సైడ్ నుంచే తీసుకున్నాను. సో మంచిగా స్టైల్ చేయొచ్చు ఇలా వెకేషన్లో ఉన్నప్పుడు. జీన్స్ నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది నేను ఓన్లీలో తీసుకున్నాను. జీన్సెస్ కంఫర్టబుల్గా కావాలంటే ఓన్లీలో చాలా బాగుంటాయి, ఎక్స్పెన్సివ్ అయినా. మినిమల్ యాక్సెసరీస్ పెట్టుకున్నాను, జస్ట్ వాచ్, చైన్ అండ్ ఇయర్ రింగ్స్ అలా. నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవ్వాలి. మేము ఓన్లీ మైసూర్లో 1 డే కోసమే స్టే చేసాము. సో 1 డేలో ఒక హోటల్లో ఉంటే వాళ్ళు జొమాటోలో ఆర్డర్ చేశారనిపించింది ఈ బ్రేక్ఫాస్ట్. టేస్ట్ అయితే బాగానే ఉండే, బట్ ఫుడ్ చల్లగా అయిపోయింది. నార్మల్లీ ఇట్లానే హోటల్లో ఉన్నప్పుడు 1 డేకైనా 2 డేస్కైనా బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఉంటుంది కదా. సో వాళ్ళే ప్రిపేర్ చేయకుండా జస్ట్ ఆర్డర్ పెట్టేశారు. ఈరోజు ఈ గ్లాసెస్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. అయాతనాకి వెళ్తున్నందుకు నేను సాయి ఇద్దరం ఎక్సైటెడ్గా ఉన్నాం. సో లెట్స్ సీ. వెదర్ అయితే చాలా బాగుంది ఈరోజు. విండో, ఐ లవ్ విండోస్. హోటల్ రూమ్స్లో ఇలా విండోస్ ఉంటే అవి ఓపెన్ చేస్తే ఇట్లా వెలుతురు వస్తుంది కాబట్టి నాకు చాలా చాలా ఇష్టం. ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయాము. మొత్తం లగేజ్ ప్యాక్ చేసుకొని మా క్యాబ్ కూడా రెడీగా ఉందన్నమాట. మైసూర్ నుండి మేము వెళ్ళే ప్లేస్కి 3 hours టైం పడుతుంది. మేము వెళ్ళేది కూర్గులో అయాతన అనే రిసార్ట్కి. ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ ఇన్స్టాగ్రామ్లో చూసాము. చాలా బ్యూటిఫుల్గా ఉండే ప్లేస్ మొత్తం. సో నాకు సాయికి చాలా బాగా నచ్చింది ఆ ప్లేస్. అండ్ ఇంకా నాకు వాటర్ ఫాల్స్ అన్నా గ్రీనరీ అన్నా చాలా ఇష్టం. సో
చాలా డేస్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాం, అలా పోస్ట్పోండ్ అయ్యింది. సో మేము కరెక్ట్గా వెళ్ళింది జూన్ 22 సాయి బర్త్డే. సో ఇది 1 డే బిఫోర్ అనమాట. ఇది మొత్తం జూన్ 21 రోజు. మా ఇద్దరిలో ఎవరి బర్త్డే అయినా అక్కడ సెలబ్రేట్ చేద్దామని అనుకున్నాము. నా బర్త్డేకి పాసిబుల్ అవ్వలేదు. సో సాయి బర్త్డేకి వెళ్తున్నాం అనమాట. వెళ్తూ ఉంటే అంటే మైసూర్ టు కూర్గ్ వెళ్ళే దారిలో బ్యూటిఫుల్ గ్రీనరీ అయితే చూసాము. ఎంత గ్రీనరీ ఉందో మైసూర్ మొత్తం, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. ఇంకా వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉండే. అసలు మేము సన్నే చూడలేదు, మంచిగా క్లౌడీ డే అనమాట ఆ రోజు. వర్షం కూడా పడలేదు అండ్ ఆ క్లౌడ్స్ మొత్తం చాలా బాగుండే. ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్లో గ్రీనరీ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి రెయిన్స్ కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుతాయి అనమాట. జూన్లోనే ఫుల్ రెయినింగ్ స్టార్ట్ అయిపోతుంది. చాలా ఎక్సైట్మెంట్తో వెళ్ళాము ఈ ప్లేస్కి అయితే. బికాస్ ఫస్ట్ టైం నేను వాటర్ ఫాల్స్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నాను, న్యాచురల్ వాటర్ ఫాల్స్. మా వేలో వెళ్తూ ఉంటే వ్యూస్ అన్ని చాలా బాగుండే. ఇక్కడ ఒక దగ్గర కాఫీ ప్లాంట్స్ ఉండే, అక్కడ ఆగి చూసాము కాఫీ ప్లాంట్స్ అవన్నీ ఎలా చేస్తున్నారని చెప్పి. వే మొత్తం చాలా బాగుండే. మేము ఎగ్జాక్ట్లీ 9 o'clockకి అలా స్టార్ట్ అవుతే మైసూర్ నుండి, సో రీచ్ అయ్యేలోపు 12:30 అలా అయ్యింది. సో చాలా ఈజీగానే రీచ్ అయిపోయాము. నెక్స్ట్ మళ్ళీ వెళ్తూ ఉంటే ఈ ప్లేస్లో ఆగాము. ఈ ప్లేస్ అయితే నాకు చాలా బ్యూటిఫుల్గా నచ్చింది. సో వెదర్ చూస్తున్నారు కదా, అమేజింగ్ అంటే అమేజింగ్ ఉండే. ఇలా ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు స్ట్రీట్ డాగ్స్ కనిపిస్తాయి కదా, అప్పుడు ప్యాంపర్ చేయడం చాలా ఇష్టం వీటిని. సో లైఫ్లో ఎప్పుడైనా నేను స్ట్రీట్ డాగ్ని అడాప్ట్ చేసుకొని పెంచుకుంటాను. నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం, మీ అందరికీ తెలిసిందే కదా. అక్కడ ఏదైనా ఫుడ్ అవైలబుల్గా ఉంటే డెఫినెట్లీ ఐ విల్ ఫీడ్, లేదంటే అట్లీస్ట్ ఇలా ప్యాంపర్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఈ లొకేషన్ దగ్గర అయితే చాలా మంది ఆగి లొకేషన్ చూసి పిక్చర్స్ దిగారు. చాలా బ్యూటిఫుల్గా ఉండే లొకేషన్ మొత్తం చూస్తున్నారు కదా. అంటే ఇక్కడ కౌస్ కానీ అవన్నీ కొంచెం గ్రాస్ తినడానికి వచ్చాయి అదే టైంకి. సో మేము వెళ్ళినప్పుడైతే అసలు అమేజింగ్ అంటే అమేజింగ్ వ్యూ చూసాం ఇక్కడ. ఎందుకంటే కొంచెం క్లౌడీగా, మాన్సూన్ ఈస్ కమ్మింగ్ అంటారు కదా, సో ఆ టైంకి వెళ్తే సూపర్గా ఉంటుంది. మేము వెళ్ళింది యాక్చువల్లీ పర్ఫెక్ట్ టైం అనమాట. ఎందుకంటే ఇంకా వర్షం చాలా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా వర్షం చాలా స్టార్ట్ అవుతే అసలు ట్రావెలే చేయలేమంట ఈ ప్లేస్లో అయితే. కొంచెం లైట్గా రెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు వెళ్తున్నాం కాబట్టి వ్యూ ఇంత బాగుంది, గ్రీనరీ అండ్ క్లౌడ్స్ అన్ని. మళ్ళీ వీఆర్ బ్యాక్ ఇన్ కార్, రిసార్ట్కి వెళ్తున్నాము. అసలు ట్రావెల్ చేసినట్టే అనిపించలేదు, 3 hours డ్రైవ్ అయినట్టే అనిపించలేదు. ఎందుకంటే విండో బయట వ్యూ అంత బాగుంది కాబట్టి. చిన్న చిన్న ఇల్లులు, వాళ్ళ ఇంటి ముందే ఏదైనా వెజిటేబుల్ తోట అనమాట. లైక్ కాఫీ అయినా ఏ వెజిటేబుల్ అయినా, కొన్ని అయితే గ్రేప్స్ కూడా చూసాము. మళ్ళీ ఇక్కడ మంచి వ్యూ పాయింట్ లాగా కనిపించిందని ఆగాము. చాలా బాగుంది మౌంటైన్స్, ఇంకా అసలు క్లౌడ్స్ కనిపించట్లేదు ఆ మంచులో. సో పొగ మంచులాగా ఉంది, బట్ ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. ఫోన్ అసలు ఏం క్యాప్చర్ చేయట్లేదు, లైవ్గా అయితే చాలా బాగుండే. సో ఫైనల్లీ మంచి 3 hours జర్నీ మొత్తం అయిపోయాక వీ రీచ్డ్ అయాతన రిసార్ట్. వావ్, చాలా డేస్ నుంచి మేము వెయిట్ చేస్తున్నాం అనమాట ఈ ప్లేస్కి రావడానికి. ఫైనల్లీ వచ్చేసాము. మొత్తం జంగల్లోకి వెళ్తున్నట్టు అనిపించింది తెలుసా. అటు ఇటు మొత్తం చెట్లే, ఇట్స్ కంప్లీట్లీ జంగల్లో ఉంది ఆ లొకేషన్, ఆ రిసార్ట్ మొత్తం. సో మెయిన్లీ వాటర్ ఫాల్స్కి ఈ ప్లేస్కి చాలామంది వస్తూ ఉంటారు. మేము యాక్చువల్లీ పర్ఫెక్ట్ టైంకి వెళ్ళామనిపించింది, ఎందుకంటే అప్పుడే రెయినీ సీజన్ స్టార్ట్ అయింది. సో నాకు కానీ సాయికి కానీ రెయిన్స్ అంటే చాలా ఇష్టం. సో ఆ వర్షం పడుతుంటే ఆ వ్యూ, ఆ లొకేషన్ ఆసమ్ అంటే ఆసమ్ ఉండే. అసలు రిసార్ట్లోకి ఎంటర్ అవ్వగానే మంచిగా బొట్టు పెట్టి వెల్కమ్ చేశారు. కేరళ శారీ కట్టుకొని మంచిగా స్మైలింగ్ ఫేసెస్ తోటి. నాకు చాలా మంచిగా అనిపించింది. ఏ స్టాఫ్ మెంబర్స్ని చూసినా స్మైలింగ్ ఫేసెస్తో వెల్కమ్ చెప్పారు. ఇట్ వాజ్ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్. తర్వాత సాయి ఇంకా చెక్ ఇన్వి ప్రాసెస్ అదంతా చూసుకున్నారు. నేను మీకు లొకేషన్ చూపిస్తున్నా. Guys, this place is like just breathtaking, amazing view. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. లాగానే బొట్టు పెట్టారు. ఒకసారి లొకేషన్ అంటే చూడండి, నాకు అసలు మాటలు కూడా రావట్లేదు నాకు ఈ వ్యూ చూస్తుంటే. ఇట్స్ అన్ వండర్ఫుల్ ప్లేస్ గాయస్. ప్రాపర్టీ మొత్తం చాలా నీట్గా మెయింటైన్ చేశారు. సాయి చెక్ ఇన్ ప్రాసెస్ అదంతా చేస్తుంటే నేను ఇక్కడ వ్యూ మొత్తం చూస్తూ రికార్డ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఈ పర్సన్ మాకు అసిస్ట్ చేశారు. ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ప్రాపర్టీ, ఏ టైంకి లంచ్ ప్రొవైడ్ చేస్తారు, ఏ టైంకి బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఏ టైంకి, అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా. సో వాటర్ ఫాల్స్ దగ్గర స్లిప్పరీగా ఉంటుంది, కొంచెం జాగ్రత్త అని చాలాసేపే చాలా బాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిపోయాక బగ్గిలో వీఆర్ హెడింగ్ టు అవర్ కాటేజ్.
దారిలో వెళ్తూ ఉంటే వ్యూ చూసారా, ఎటు చూసినా గ్రీనరీయే. మంచి జంగల్లో ఈ ప్రాపర్టీ మొత్తం మెయింటైన్ చేస్తున్నారు. ఎటు చూసినా గ్రీనరీ విత్ స్టన్నింగ్ వ్యూ. అసలు చూడండి ఎంత పీస్ఫుల్గా ఉండేనో ఆ లొకేషన్ అంతా, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇది మా రూమ్ నెంబర్ 109. ఈ బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది కదా, అది జంగల్ సౌండ్ అనమాట. మొత్తం ఆల్ ఓవర్ జంగల్లోనే ప్రాపర్టీ చేశారు, సో అందుకే ఆ సౌండ్ అలా వస్తుంది. ఓ రాగానే ఇక్కడ ఒక పెయింటింగ్, యాజ్ యూజువల్గా ఇక్కడ కార్ పెట్టగానే అన్నీ ఆన్ అయిపోతాయి. ఆ విండో బాగుంది. ఇది మా హాల్, కైండ్ ఆఫ్ ఏ హాల్. ఇవి స్నాక్స్ విచ్ ఆర్ పేడ్, మళ్ళీ పే చేయాలంట వీటికి కూడా. ఇక్కడ కూర్చోడానికి ఇక్కడ చూపించు, ఇదైతే చాలా బ్యూటిఫుల్. సో యాక్చువల్లీ అయితే కర్టన్ క్లోజ్ చేసి ఉండే, సో లైటింగ్ తక్కువ ఉందని చెప్పేసి మేము కర్టన్ ఓపెన్ చేసినాం. ఒకసారి బయటకు వెళ్దాం ఇక్కడ నుంచి. మొత్తం ఇంకా జంగల్లో ఉన్నట్టే. హౌ బ్యూటిఫుల్. ఆ సౌండ్ వినిపిస్తుందా? సౌండ్స్ జంగల్ సౌండ్ అదంతా. డ్రెస్సింగ్ రూమ్, మిర్రర్ చాలా బాగుంది. అండ్ ఇవి డ్రాస్, ఇవన్నీ డ్రాస్. ఇంకా మా లగేజ్ ఏం ఓపెన్ చేయలే, అట్లా పెట్టేసి ఉంచాం. ఇది ఓపెన్ చేస్తే ఇది రెస్ట్ రూమ్. సో ఇది బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి ఈ పెయింటింగ్స్ ఇవి నేచర్ ఫ్రేమ్స్ పెట్టారు. సో అక్కడ బర్డ్స్, ఇక్కడ ఫ్లవర్స్. ఇది బెడ్. సో దీనికి క్యానపీ వేసుకుంటే చాలా బాగుంటుంది. బెడ్ కూడా చాలా బాగుంది. సింపుల్ అండ్ నీట్ బెడ్రూమ్. ఇలా ఓపెన్ చేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి కూడా బయటికి వెళ్ళచ్చు. చూశారు కదా, రూమ్స్ మొత్తం వెరీ వెల్ మెయింటైన్డ్. నాకైతే చాలా బాగా నచ్చింది. సాయి ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేశారంట, అంటే బాల్కనీ వ్యూ వేరేది ఉంటే బాగుండు అని. రిసార్ట్లో యాక్చువల్లీ వేరే కాటేజెస్ కూడా ఉన్నాయి, బాల్కనీ నుంచి చూస్తే మంచిగా వాటర్ ఫాల్స్ కనిపించే వ్యూ. బట్ మాకు అప్పుడు అవి అవైలబుల్గా లేకుండే. మేము సాయి బర్త్డేకి అని వెళ్ళాం కదా పర్టికులర్లీ, సో ఆ డేట్స్ అప్పుడు అవి అవైలబుల్గా లేకుండే. టైం అరౌండ్ 2 o'clockకి అలా మేము లంచ్ చేయడానికి వెళ్ళాము. ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. సో ప్లేస్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చల్లగా అయితే ఆ రోడ్ చూడు. నడవడం తర్వాత ఎక్కడం కష్టం తెలుసా, కిందకి దిగడం ఓకే కానీ బికాస్ రోడ్స్ చూడండి. మేము రూమ్లో నుండి బగ్గీకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి పిక్ చేసుకొని మమ్మల్ని ఫుడ్ ప్లేస్ దగ్గరికి డ్రాప్ చేస్తారనమాట. సో వెళ్తూ ఉంటే ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సో ఎటు సైడ్ చూసినా ఇట్స్ స్టన్నింగ్ వ్యూ అనమాట. సో మొత్తం ప్రాపర్టీ అంతా జంగల్లో అంటే జంగల్లో ఉంటే ట్రీస్ నుంచి లీవ్స్ పడిపోవడం కానీ చాలా డస్ట్ ఉంటుంది కదా, సో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అసలు ఒక సింగిల్ చిన్న ప్లాస్టిక్ పేపర్ కూడా మనం రోడ్స్ పైన చూడలేము, అంత బాగా మెయింటైన్ చేశారు. నేచర్ లవర్స్ కి అయితే డెఫినెట్లీ ఈ ప్లేస్ ఒక హెవెన్ లాగా కనిపిస్తుంది. లుక్ ఎట్ దట్ గైస్, వావ్ వాటర్ ఫాల్స్. ఇది ఫుడ్ స్పేస్, మనం ఫుడ్ తింటూ అక్కడ చూడొచ్చు. వావ్, మనలకు కూడా కాల్ చేస్తాయి. మళ్ళీ ఎప్పుడెప్పుడు చూస్తానా వాటర్ ఫాల్స్ అని చాలా చాలా తొందరగా ఉండే చూసేసాను. చాలా ప్లెజెంట్గా అనిపించింది ఆ సౌండ్స్ అండ్ ఆల్. యాక్చువల్లీ ఇప్పుడు మేము చూసేటప్పుడు వాటర్ ఫాల్స్ది ఫ్లో కొంచెం తక్కువగానే ఉంది. వర్షం పడ్డాక చాలా ఎక్కువగా అంటే హెవీగా వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట. మెయిన్గా ఈ ప్లేస్కి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ టైంలో వెళ్తే ది బెస్ట్ ఉంటుందంట. సో మేము రెయినీ సీజన్లో వెళ్ళాము, అప్పుడు కూడా వ్యూ చాలా బాగుండే. నెక్స్ట్ ఇదంతా గ్లాస్ హౌస్, ఫుడ్ స్పేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో నాకు ఈ గ్లాస్ హౌస్ చాలా బాగా నచ్చింది. మేము 3 daysకి ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్ తీసుకున్నాము. దట్ మీన్స్ లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్,
టీ టైం అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇక్కడ ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండే. షెఫ్స్ ఎవరైతే ఇక్కడ వర్క్ చేస్తున్నారో దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. అసలు ఎన్ని వెరైటీస్ ఉండేనో, ఏం తినాలో అని ఆలోచించడానికే 10 minutes టైం పట్టింది అనమాట. బుఫేలోనే చూస్తే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉండే, ఇంకా ఏది చూసినా ఎమ్మీగా కనిపించింది. మేమైతే ఇక్కడ ఫస్ట్ స్టార్టర్స్ తోటి ట్రై చేసాము. చూడ్డానికి మంచి వ్యూ, ప్లేట్స్లో డెలీషియస్ ఫుడ్, ఇంకా వినడానికి ఆ వాటర్ ఫాల్స్ సౌండ్ ఎంత పీస్ఫుల్గా అనిపించిందో అసలు. ఇంకా ఈ ఫుడ్ గురించి ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. మనకి ఏది కావాలంటే అది ప్రిపేర్ చేసి కూడా ఇస్తున్నారు అనమాట. నేను ఇక్కడ పిజ్జా ట్రై చేద్దామని ట్రై చేశాను. ఎమ్మీ ఉండే. వర్షం కూడా పడుతుంది. కెన్ యూ సీ? వర్షం పడుతుంది, వాటర్ ఫాల్స్, వర్షం, పిజ్జా. ఇది లైఫ్ అంటే ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. చాలా 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 ఎమ్మి. వర్త్ మనీ అనిపించింది. వర్షం పడుతుంటే ఈ ప్లేస్కి ఇంకా అందం వచ్చింది. ఇక్కడ ఎంత ఎక్కువ వర్షం పడితే వాటర్ ఫ్లో అంత ఎక్కువ అవుతుంది అనమాట. వాటర్ ఫాల్స్ దగ్గర చూస్తున్నారు కదా, వ్యూ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు కూడా నచ్చిందా లేదా కమెంట్స్లో చెప్పండి. ఎమ్మీ డెజర్ట్స్ కోసం వచ్చేసాము. స్టార్టర్స్లోనే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మెయిన్ కోర్స్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నాకు స్వీట్స్ అంటే మ్యాడ్ అయిపోతాను నేను. చూడండి ఎంత ఎమ్మీగా ఉన్నాయో. ఒక్కొక్క కేక్ చూస్తుంటే అసలు మౌత్ వాటరింగ్. క్యారెట్ హల్వా, వావ్, బ్యూటిఫుల్. అసలు రెయినీ సీజన్లో ట్రావెలింగ్ చేస్తే ఎంజాయ్ చేస్తామా లేదా అనుకున్నాము. బట్ ఈ ప్లేస్ మెయిన్లీ రెయిన్ పడుతుంటేనే ఇంకా మంచిగా అనిపించింది. ఇక్కడ నేను స్వీట్స్ అన్నీ టేస్ట్ చేశాను. వావ్, ఇంత ఏమి ఉంది. చీజ్ మొత్తం ఇది లాస్ట్ వన్. చూడండి నేనైతే పందిలానే తింటున్నా కదా. నాకు ఇప్పుడు వీడియో చూస్తుంటే అయితే ఐ రియల్లీ మిస్ దిస్ ఫుడ్. నాకు స్వీట్స్ అంటే చెప్పలేనంత ఇష్టం అనమాట. ఎనీ కైండ్ ఆఫ్ స్వీట్స్ నేను తినేస్తా ఈజీగా. అక్కడ అన్ని వెరైటీస్ అంత ఎమ్మిగా కనిపిస్తే కంట్రోల్ చేసుకోలేకపోయా. అంత తిన్నా వెయిట్ కూడా మంచిగా పుట్ ఆన్ అయ్యా. ఈజీగా 3 kgs పెరిగాను. బట్ మళ్ళీ ఇంటికి వచ్చాక బాగా డైట్ చేసి 2 monthsలో 5 kgs తగ్గాను. తిన్నాక చాలాసేపే రెయిన్లో తడిచాను నేనైతే. తర్వాత వాటర్ ఫాల్స్ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేసాము. ఈ డ్రెస్ నేను మాల్దీవ్స్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఐ డోంట్ రిమెంబర్ అంటే ఎక్కడ తీసుకున్నాను అదంతా. బట్ డ్రెస్ అయితే మస్తు ప్రిటీగా ఉండే. అక్కడ వర్షంలో చాలాసేపే ఎంజాయ్ చేశాక మళ్ళీ వి వెంట్ బ్యాక్ టు రూమ్లోకి వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యాక అరౌండ్ 5 o'clock ఆ టైంకి మళ్ళీ రెడీ అయ్యి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. సో ఈసారి బగ్గీలో కాకుండా బై వాక్ వెళ్తున్నాం అనమాట. జస్ట్ వర్షం డ్రిజ్లింగ్ అవుతుంది. సో ఆ ఫీల్ చాలా బాగుంటుంది కదా అప్పుడు బయటకు వెళ్తే అని. సో ఇందాక మేము ఫుడ్ ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ చూసాము. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడం. వ్యూ అయితే చాలా బాగుండే. ఆ వాక్ వే అదంతా చాలా ప్లెజెంట్గా అనిపించింది. మేము వెళ్తూ ఉంటే ఈ వైట్ డక్స్ కనిపించాయి. ఒక 6-7 ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ 4 ఉన్నాయి. అవి ఎంత క్యూట్ ఉన్నాయో. రిసార్ట్లో ఇలాంటి థింగ్స్ చాలా బాగున్నాయి. మెయిన్లీ కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫైనల్లీ వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసాము. అవుట్ స్టాండింగ్ వ్యూ, అసలు చాలా బ్యూటిఫుల్గా కనిపించింది మొత్తం. సో నేను మీకు ఒరిజినల్ వాయిస్ పెట్టేస్తాను. సో మీరు వాటర్ ఫాల్ సౌండ్ వినొచ్చు. ఈ ప్లేస్ అయితే కంప్లీట్లీ స్వర్గం కనిపిస్తుంది నాకు. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే నేను చెప్పలేను. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను
ఇలాంటి వాటర్ ఫాల్స్ చూస్తున్నా, న్యాచురల్ వాటర్ ఫాల్స్. ఈ రెయినీ సీజన్లో ఈ వ్యూని ఎంజాయ్ చేయడం ఇట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్. చాలా బాగుంది. पानी ज़्यादा आ गया बोलते ज़्यादा पानी अंदर नहीं जाना थी. మేము 5:30 ఆ టైంకి అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర ఉంటే అసలు ఒక్క పర్సన్ కూడా అక్కడ లేరు. సో రిసార్ట్లో చాలామంది ఉన్నారనమాట, అన్నీ బుక్ అయిపోయాయి కాటేజెస్ అన్నీ. బట్ ఆ టైంలో అక్కడ ఎవ్వరు లేకుండే, దట్స్ లక్కీ అనమాట. సో అందరు ఉంటే మెస్సీ ఉంటుంది కదా, ఎవ్వరు లేనప్పుడు వెళ్తే ఆ ఫీలే వేరు. ఓన్లీ వాటర్ ఫాల్ సౌండ్ మాత్రమే వినిపించింది ప్లెజెంట్గా. ఇట్స్ రియల్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ నెవర్ హ్యాడ్. సో అంటే నేచర్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందా అని నా కళ్ళారా చూశానమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. కొన్ని ప్లేసెస్కి వెళ్తే మన మైండ్ ఆటోమేటిక్గా పీస్ సెన్స్ అవుతుంది కదా, సో అలా అనిపించింది నాకు ఈ ప్లేస్లో. మొత్తం చుట్టూ జంగల్, వాటర్ ఫాల్స్, చాలా పీస్ఫుల్ లొకేషన్ అనమాట. నేను డెఫినెట్లీ మళ్ళీ ఈ ప్లేస్కి వెళ్తాను. సో ఫ్యూచర్లో ఎప్పుడు వెళ్తానో తెలీదు, బట్ డెఫినెట్లీ వెళ్తాను. నాకు అంత బాగా నచ్చింది ఈ ప్లేస్. నేను నెక్స్ట్ టైం ఎప్పుడు వెళ్ళినా వింటర్ సీజన్లో వెళ్ళాలనుకుంటున్నాను, బికాజ్ రెయిన్ ఫాల్ ఆల్రెడీ ఎంజాయ్ చేశా కాబట్టి వింటర్లో వెళ్ళి, అంటే క్రిస్మస్ థీమ్ కూడా చాలా బాగా డెకోర్ చేస్తారు. సో ఇక్కడ చాలానే ఉన్నాయన్నమాట ఆడుకోవడానికి కూడా పిల్లలకి. సో ఇవన్నీ మార్నింగ్ యాక్టివిటీస్ అంట. సో మార్నింగ్ అయితే చేపిస్తారంట. కొంచెం రెయిన్స్ ఉన్నాయి కాబట్టి స్లిప్పరీ ఉంటుంది కాబట్టి అక్కడికి మేము వెళ్ళలేదు. ఒక హాఫ్ అన్ అవర్ అలా మంచిగా వాటర్ ఫాల్స్ దగ్గర పీస్ఫుల్గా టైం స్పెండ్ చేసి ఇక్కడ టీ బ్రేక్ లాగా వచ్చామన్నమాట. సో నేను టీ తాగాను. సో ఐఎమ్ నాట్ ఏ కాఫీ పర్సన్, టీ పర్సన్, బట్ అక్కడ కూల్ వెదర్ని చూసి కాఫీ తాగాలనిపించింది. అలా మంచిగా వర్షం పడుతుంటే నా కాఫీ ఎంజాయ్ చేసా బ్యూటిఫుల్ వ్యూ చూస్తూ. ఇంకా ఈవినింగ్ 7 ఆ టైంకి లైటింగ్ మొత్తం పోగానే రిసార్ట్వి లైటింగ్స్ తోటి అమేజింగ్ అనిపించింది వ్యూ అంతా. మా బగ్గీ కూడా వచ్చేసింది. రూమ్కి వెళ్ళి రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వచ్చి డిన్నర్ చేద్దాం అనుకున్నాము. రూమ్లో అలా కాసేపు రిలాక్స్ అయ్యాక మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేయడానికి వెళ్తున్నాము. యాక్చువల్లీ స్టమక్ అయితే ఫుల్లే ఉండే, బట్ స్టిల్ నైట్ కూడా ఏం వెరైటీస్ పెడతారు అని చూడడానికైనా వెళ్ళాలి కదా. చూస్తే ఆబ్వియస్గా తినాలనిపిస్తుంది, తినాలి. ఎందుకంటే ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు మనం ఫుడ్ వేస్ట్ చేయొద్దు. సో ఈ అవుట్ఫిట్ నేను అమెజాన్లో తీసుకున్నాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. 9:30 అరౌండ్ ఆ టైంకి డిన్నర్ చేయడానికి వచ్చాము. సో మెనూ మొత్తం డిఫరెంట్ పెట్టేశారు. అంటే మార్నింగ్ పెట్టిన ఫుడ్ ఒక్కటి కూడా లేదు. సో డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. సో బ్యూటిఫుల్ వ్యూ. మళ్ళీ నైట్ కూడా అదే సేమ్ స్పాట్లో కూర్చొని ఎంజాయ్ చేసాము, నైట్ వ్యూ వాటర్ ఫాల్స్ది చూస్తూ. ఇక్కడ వచ్చిన విజిటర్స్ అందరు కూడా ఎవ్రీవన్ ఈజ్ హ్యావింగ్ ఏ గ్రేట్ టైం. వాళ్ళ ఫేస్ చూస్తే చెప్పవచ్చు. ఫుడ్ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఓ మై గాడ్ సాయి, కొంచెమైనా టేస్ట్ చేయాల్సిందే. సేమియా పాయసం, వావ్. ఫస్ట్లీ నాకు కేక్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా అక్కడ చీజ్ కేక్స్, బనానా కేక్స్ చాలా ఎమ్మిగా అనిపించాయి. ఎంత బాగున్నాయో అసలు. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. చాలా బాగా ప్రిపేర్ చేశారు ఫుడ్ కోసం. మెయిన్లీ ఈ స్వీట్స్ కోసం నేను డెఫినెట్లీ మళ్ళీ వెళ్తాను. ఎమ్ముంది సాయి. మా ఆయన తింటాడు. వస్తుంది ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇద్దరం కలిసి ఒకటే ప్లేట్లో తెచ్చుకున్నాము అన్ని వెరైటీస్. సో సాయికి మిగిల్చకుండా నేనే తినేస్తున్నా ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ. తిన్నా తిను ఇప్పుడు పోయి అవ్వ. అప్పటి నుంచి తింటూనే ఉన్నా నేను. అన్న వల్ల కాదే, ఇక చచ్చిపోతుంది ఈరోజు ఫుడ్ తిని. డే 1 అయాతనలో అయిపోయింది. ఐమ్ ఫీలింగ్ బ్యాడ్. ఇంకా రేపు ఒక్కరోజు అండ్ ఎల్లుండి చెక్అవుట్ ఉంది. ఫుడ్ అయితే అయాతనలో సూపర్ ఉంది అసలు, నెక్స్ట్ లెవెల్ అనమాట. అన్నీ నాన్ వెజ్, వెజ్, ప్లేస్ కూడా, వాళ్ళ సర్వీస్
ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. నా స్టమక్ అయితే ఫుల్ అయిపోయింది. ఇంత ఫుడ్ తింటున్నాను, నా చీక్స్ ఇలా వస్తున్నాయి, అయినా సరే తింటున్నా. కెమెరాలో ఏం క్యాప్చర్ అవుతుందో లేదో తెలియదు కానీ మా కళ్ళకైతే లైక్ అదొక మంచి ట్రీట్ లాగా. సో ఆ వ్యూ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎవరికైనా ఇట్లానే రెయిన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఈ ప్లేస్కి వస్తే అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది వాళ్ళకి. కమింగ్ టు సర్వీస్ అండ్ రూమ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. వాళ్ళ సర్వీస్ అయితే నెక్స్ట్ లెవెల్. అంటే ప్రతి టైం డిన్నర్ ప్లేస్ కానీ బయటకు ఎక్కడ వెళ్ళినా ఎవరో ఒకరు వచ్చి అడుగుతారు, మేడం ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్, రిసార్ట్ ఎలా ఉంది ఇదంతా. సో దే కీప్ ఆన్ చెకింగ్ అనమాట, ఏది మైనస్ అయినా తగ్గకుండా చూసుకుందామని. సో దట్స్ గుడ్, ఐ లైక్ దట్ థింగ్. సో ఏది ఉన్నా మనం చెప్పేయచ్చు అనమాట, ఇది లేదు అంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో యా దట్స్ ఆల్ అబౌట్ రిసార్ట్. చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ ప్రాపర్టీ మొత్తం. ఎల్లుండి మార్నింగ్ చెక్అవుట్ అయిపోతాం. చాలా బాధగా ఉంది ఇప్పటి నుంచే. బట్ రేపు సాయి బర్త్డే, నాకు డెకోర్ చేయాలని ఉంది. అంటే ఇవన్నీ అవసరం అని ఏమైనా చిన్న పిల్లోడిని అన్నాడు, బట్ స్టిల్ ఐ వాంట్ టు సెలబ్రేట్ హిస్ బర్త్డే యాజ్ యూ ఆల్ నో. సో గాయ్స్, ఈ వ్లాగ్ని ఇక్కడి వరకు ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వ్లాగ్ మీ అందరికీ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో ఈ రిసార్ట్ గురించి ఇంకా డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ నేను సాయి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశాను, డెకోర్ అంతా ఎలా చేశాను, అండ్ ఇంకా ఆయాతనలో టైం ఎలా స్పెండ్ చేశాము అనేది ఆ నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. సో స్టే ట్యూన్డ్. నా ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తుంటే మంచి మంచి వ్లాగ్స్ నా ఛానల్లో రాబోతున్నాయి, ఇంకా బిగ్ ట్రావెల్ వ్లాగ్స్. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్. బాయ్.